జై శ్రీరామ్. ఈరోజు నేను పెసరపప్పు చారు చాలా టేస్ట్గా సింపుల్గా అయిపోయేలాగా అయితే చూపిస్తాను. దానికోసం కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ఒక చిన్న గ్లాస్లో అయితే వేసుకున్నాను. ఇది పలచగా ఉంటేనే బాగుంటుంది. ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఎరుపు వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఏ పప్పు అయినా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది అన్నమాట. ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. అందులో వేసుకొని కొంచెం పావు టీ స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూన్తో ఆయిల్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత చూసుకుంటే ఇలా మనకి రెడీ అయిపోయింది. నేనైతే మెత్తగా మెదుకున్నాను అనమాట. ఇలా మెదుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో చితక్కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మనం ఉల్లిపాయలు ఎన్ని వేసుకున్నా పర్లేదు, కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఈ ఉప్పు అయితే 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే 4 ఎండుమిర్చి వేసుకున్నాను. తాలింపుల్లో ఇలాగా మరీ మెత్తగా ఫ్రై చేసుకుని అక్కర్లేదు ఆనియన్స్ని. ఇప్పుడు ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ మెత్తగా అవ్వాలన్నమాట టమాటాలు. అందులో కొద్దిగా సాల్టు, కారం, కొత్తిమీర వేసుకొని టమాటా మెత్తబడే వరకు అయితే ఆ ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం పప్పుని ఉడికించుకొని మెదుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని తాలింపుల్లో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. మీరు చూసుకోండి, బాగా చిక్కగా కావాలంటే తక్కువ వేసుకోండి. పెసరపప్పు చారు పలచగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఇలాగా 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. మీరైతే నిమ్మరసం అయితే పిండుకోండి. ఇగో మనకి పెసరపప్పు చారు సింపుల్గా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా పెసరపప్పు చారు మధ్యలో చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు మనకి ఎండలు ఎలా ఉన్నాయి, కొంచెం చలవ చేస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో నేను ఏమీ ఫ్రై కూడా చేయలేదు. పక్కన ఉట్టి పెసరపప్పు చారుతోటే టేస్ట్ చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.